ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ భక్తులకి అలాగే పర్యాటకులకి ఒక మంచి న్యూసే చెప్పిందనమాట. ఇటీవల కాలంలో వాడపల్లి చాలా కీలకంగా మారింది. రావులపాలెం నుంచి రాజమండ్రి వెళ్ళే ఆ రూట్లో ఉంటుంది కదా, వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం. అది చాలా ఫేమస్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. దాంతో ప్రతి శనివారం అసలు బస్సుల్లో ఎక్కడ ఖాళీ ఉండడం లేదు. అది ఏ స్టేషన్, ఏ బస్ స్టేషన్ అయినా కావచ్చు, కానీ రాజమండ్రి కావచ్చు, విజయవాడ కావచ్చు, ఏ బస్ స్టేషన్ అయినా కూడా స్పెషల్ బస్సులు నడుపుతున్న పరిస్థితి. కిటకిట్లు ఆడిపోతుంటుంది అనమాట ఆ బస్సులన్నీ కూడా ఆ టైంలో. 7 వారాల వెంకన్న స్వామిని కూడా ఈ మధ్య బాగా పబ్లిసిటీ అయింది. అంటే ప్రతి శనివారం 7 వారాల పాటు వెళ్ళాలి, అప్పుడు కోరుకున్న కోరిక తీరుతుందని ఒక నమ్మకం అయితే ప్రజల్లో బాగా కలిగింది. దాంతో ఎక్కువగా అక్కడికి వెళుతున్నారన్నమాట. భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో. దాన్ని దృష్టిలో పెట్టుకుని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకుంది. ఒక వీడియో పంపించాను చూడు. అలాగా? ఏఐలో చేశాను, నువ్వు తాత ఉన్నట్టు. కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కానీ ప్రేమ, ఆప్యాయత, శాస్త్రీయం ఎన్నిటికీ మారవు. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పుల లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రీయం. ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. ఈ శనివారం నుంచి, అంటే ఈ నెల ఆగస్టు 8వ తారీఖు నుంచి ప్రతిరోజు ఒక స్పెషల్ బస్సును, అంటే 1 డే టూర్ నడుపుతుందన్నమాట. విజయవాడ నుంచి వాడపల్లి వెళ్ళి మళ్ళీ దర్శనం పూర్తయిన తర్వాత అక్కడి నుంచి విజయవాడ తీసుకొచ్చేస్తారు. పొద్దున్న 5 గంటలకు ఇక్కడ స్టార్ట్ అయితే సాయంత్రం 8, 9 ఆ టైం కల్లా మళ్ళీ విజయవాడ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు. దాంట్లోనే, అంటే ఈ ప్రయాణంలోనే, ఈ 1 డే టూర్లోనే వాళ్ళకు భోజనం కావచ్చు, అల్పాహారం కావచ్చు, అంటే టిఫిన్ లాంటివి కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్ వచ్చి టికెట్ ధర వచ్చి పెద్దలకి 1160, చిన్నపిల్లలు ఉంటే కనుక 1000 రూపాయల కింద ఫిక్స్ చేశారు. యాక్చువల్గా ఇది అంటే విపరీతమైన రద్దీతో ఉంటుంది ఆ టైంలో. అసలు అడుగు కూడా పెట్టలేము, బస్సుల దొరకు, బస్సు ఏదైనా కూడా కిటకిటలాడిపోతుంది అనమాట. దాంతో ఇలా ముందుగా ఒక ప్రీ ప్లాన్డ్ టూర్ ఫిక్స్ చేసుకుంటే కనుక టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వెళ్ళొచ్చు. వెళితే వాళ్ళకి బస్సు కోసం వెయిట్ చేసిన బెంగ ఉండదు. పైగా టిఫిన్ ఎక్కడ దొరుకుతుంది, భోజనం ఎక్కడ దొరుకుతుంది అని బెంగ కూడా ఉండదు. యాక్చువల్గా వాడపల్లి ఆలయంలోనే భోజనం కూడా పెడుతూ ఉంటారు, ఫ్రీగానే పెడుతూ ఉంటారు అక్కడ. చాలా బాగుంటుంది అది. కాకపోతే వీళ్ళు కూడా ఇనిషియేటివ్ తీసుకున్నారు అనమాట. వీళ్ళ ద్వారా వెళ్ళే భక్తులకి వీళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారు. ఏపీటీడీసీ, అంటే www.aptdc.government.in అనే వెబ్సైట్లో కానీ, లేకపోతే బందర్ రోడ్లో లెమన్ ట్రీ హోటల్ పక్కన వాళ్ళ కార్యాలయం ఉంటుంది, అక్కడ కానీ ఈ టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు ఇక్కడి నుంచి బస్సు అయితే బయలుదేరుతుంది అనమాట. అది టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారానే ఈ బస్సు అయితే నడుస్తుంది. చాలా మంచి ఇన్స్టిట్యూట్ అయితే తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా రమణ అని చెప్పి ఒక అధికారి అయితే ప్రకటనలో అయితే వీటికి సంబంధించిన వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా అయితే కనుక భక్తులకి, వాడపల్లి వెళ్ళే భక్తులకి, ప్రతి శనివారం వెళ్ళే భక్తులకి ఇది ఒక మంచి ఇన్స్టిట్యూట్ అని మనం చెప్పాలి.